ఎంత గొప్పగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఎవరు పెడతారు నీ కోసం ప్రాణం? ఎవరు పెట్టలేరు. అందుకని అతిక్రమములు దాచకూడదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. ఒప్పుకొనుమా వాటిని విడుమా, ప్రభు కనికరమును పొందుమా. ఒప్పుకొనుమా వాటిని విడుమా, ప్రభు కనికరమును పొందుమా. అతిక్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. ఒప్పుకొనుమా వాటిని విడుమా, ప్రభు కనికరమును పొందుమా. ఆదాము చేశాడు పాపం, ఈ లోకానికొచ్చింది శాపం. ఆకాడు దాచాడు పాపం, రుచి చూచాడు దేవుని కోపం. ఆదాము చేశాడు పాపం, ఈ లోకానికొచ్చింది శాపం. ఆకాడు దాచాడు పాపం, రుచి చూచాడు దేవుని కోపం. పాపము చేయకు, శాపము చేయకు, పాపము దాచకు, శిక్షకు గురికాకు. పాపము చేయకు, పాపము దాచకు, పాపము చేయకు, శిక్షకు గురికాకు. అతిక్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. ఒప్పుకొనుమా వాటిని విడుమా, ప్రభు కనికరమును పొందుమా. గేహాజీ చేసింది చూడు, తన వంశానికొచ్చింది కీడు. సత్వీరమణియల జోరు, కాదా మనకీనా ఈనాడు. గేహాజీ చేసింది చూడు, తన వంశానికొచ్చింది కీడు. సత్వీరమణియల జోరు, కాదా మనకీ ఈనాడు. ఆశల కొరకు ఆశపడరు, ఆత్మను మోసపడరు. ఆశల కొరకు ఆశపడరు, ఆత్మను మోసపడరు. అతిక్రమములు దాచకుమా, వర్ధిల్లవు నీవు సుమా. అతిక్రమం దాచుకోవాలి, ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగిన. ఎంతో మంది దేవుని బిడ్డలైన వారు దేవుని అతిక్రమించి సభ్యుల ఆడనీయులు పరిశుద్ధాత్మను మోసగించినప్పుడు గంట తేడాలు ఇద్దరు చనిపోయారు. ఆకాన్ని చేసిన తప్పు తన వంశానికి ఒక కీడుని తీసుకుని వచ్చింది. రాళ్లతో కొట్టి తన వంశాన్ని అంతటిని చెప్పారు. కానీ దేవుని పట్ల యథార్థంగా జీవిస్తుంది. ఇదిగో నా యందు యెహోవా యందు విశ్వాసం కలిగిన వాడు, నా కట్టడలను అనుసరించి నడుచుకునే వారికి 1000 తరముల వరకు నేను కరుణించేవాడనే కదా చెప్పాను. అంత గొప్ప దేవుడు. మన పిల్లల తరాలు నీవు చేసే మంచి పనుల వల్ల అన్ని తరాలకు ఆయన ఆశీర్వాదాలు పంపించిపోయేటువంటి గొప్ప దేవుడు. ప్రభు వల్ల చేసేసి ఇప్పటికైనా మించిపోయింది. ఒకవేళ తెలిసి తెలివి చేసి ఉంటే ఈరోజు దేవుని పాదాల దగ్గర ఆయన దగ్గర ప్రార్థన చేసి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, పశ్చాత్తాపంతో అడుగు, విశ్వాసంతో ఈ ప్రభుత్వాల్లో కొనసాగాలి.
దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రాలు. ప్రభు బలను గురించిన కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, ప్రభు బలకు ముందు మేము చేయవలసిన విషయాలు, బల్ల తర్వాత మేము చేయవలసిన కొన్ని విషయాలు మీరు మాకు నేర్పించారు. ఇదిగో ప్రభా, ఇది మేము మాట్లాడుకున్న విషయాలు కాదు, మీరే సూటిగా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి హృదయంలో ప్రతి వాక్యాన్ని ఫలింపచేయండి. ఇదిగో ప్రభు, నీ పట్ల యథార్థంగా జీవించేటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని. ఇది ఎవరైనా ఏ సమస్యలతో వచ్చి ఉన్నారు, ఏ అక్కలతో వచ్చి ఉన్నారు, అవన్నీ మీకు ఒక్క క్షణం పాటు ప్రభు, అవన్నీ ఒక క్షణంలో తీర్చగలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు మీరు. ప్రతి బిడ్డను దీవించి పంపించండి. మా సమస్త భారం మీ పాదము చెంత పెడుతూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తాను. ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించండి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు బాలలో చేయి వేసేవారు ఎదురుకు వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 11వ వచనం నుంచి 23వ వచనం వరకు రామకృష్ణ చదువుతారు. మరి ప్రభు బాల రొట్టె కొరకు, ద్రాక్ష రసం కొరకు సరిపోతే పురుషులు కూడా ముందుకు వచ్చేయండి. మోకరించేవారు మోకరించండి, మోకరించలేకపోతే కూర్చొని కూర్చోండి. ఈ రోజుకై ఈ బల్ల కార్యక్రమం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి కూడా అందరూ చదువుకుందాం. మీరు చదువుకుండగా మీరు వినాలని ప్రభు గారు తెలియజేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటకై దీన్ని చేయించున్నాడు. ఇందువలనే అనేకులు మీలో బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకొన ఎడల తీర్పు పొందకపోదు. వాక్యం దేవుడు దీవించుకొనుగాక. ఆమేన్. ప్రభు వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం బట్టి వందనాలు. ఇదిగో ప్రభు వాళ్ళకు సమీపిస్తున్న మేము మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, ప్రభా మీరు పొందిన దెబ్బలను బట్టి, మీరు కాచిన రక్తాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ఎవరూ మమ్మల్ని ప్రేమించలేదు. మీరు ప్రేమించినంతగా, ప్రాణం పెట్టినంతగా, ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించారు. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న సంఘముగా చేసుకున్నారు. వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు వల్ల బిడ్డలు చేయి వేస్తూ ఉండగా ప్రభు, ఇదిగో 4 విషయాలు వారు పరీక్ష చేసుకొని ప్రార్థన చేసి హృదయాన్ని పరీక్షించుకొని ప్రభు పశ్చాత్తాపడి ఇదిగో విశ్వాసంతో ప్రభువును సమీపించడానికి ఈ కార్యాన్ని వారి పట్ల జరిపించండి. ప్రభు ఎవరైనా యోగ్యం వేస్తూ ఉంటే క్షమించండి. మరి ఒక పర్యాయం యోగ్యమైన రీతిలో వేసి నేను మహింపరిచే బిడ్డలుగా వచ్చాను. ఇదిగో ప్రభు, మరి ఈ రొట్టెను, ఈ ద్రాక్ష రసం, ఇదిగో రొట్టెకు గుర్తుగా, మీ శరీరం గుర్తుగా రొట్టె, ఇదిగో మీ రక్తంలో గుర్తుగా ఈ ద్రాక్ష రసం తీసుకొని చూడగా ప్రభు, ప్రతి బిడ్డను ఆత్మీయమైన బలాన్ని దయచేసి
ఇదిగో రాబోయే రోజులు ఇంకా మీ బిడ్డలుగా ప్రభు ఆత్మీయ బలంతో వారిని నింపమని అడుగుతున్నాను. ఇది ఇంకా రొట్టె ద్రాక్షరసం కూడా మిగిలింది, అనేక మంది సిద్ధపరిచి తీసుకున్న ప్రతి బిడ్డను ప్రభు ఇదిగో ప్రభు నిన్ను అవమానపరచుకుంటా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా తీసుకుని నిన్ను మహిమపరిచేటువంటి కృపలో నడిపించాలి. దీన్ని దీవించి ఆశీర్వదించి ఇదిగో మీరు మాకు జీవాహారాన్ని మాకు దయచేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. లేని ఎడల ఆయన స్తుతులు చెల్లించి ఆయన మహిమ
నమ్మకం కలిగిన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించారు. క్రీస్తు బ్రతికించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, తీసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. మీది పరిశుద్ధమైన రక్తం, పరిశుద్ధమైన శరీరం గుర్తుగా ఈ రొట్టెను ద్రాక్షరసం తీసుకుని ఉండగా ప్రతి బిడ్డకు ఆత్మీయమైన బలాన్ని తెచ్చింది. ఇదిగో మీరే మా కొరకు జీవాహారంగా మారిపోయారు. ఇదిగో మీరు మాకు ఆహారంగా అయినందుకు, మా ఆత్మలకు బలాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ వల్లే మేము బ్రతకాలని, మీలా చూడాలని, మీలా క్షమించాలని, మీలా పరిశుద్ధంగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో మా అందరికీ ప్రభా, మాకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వాలని ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో మమ్మల్ని అవమానపరిచిన వారే ఎక్కువ, మమ్మల్ని తిట్టిన వారే, మమ్మల్ని బాధ పెట్టిన వారే ఎక్కువ. కానీ మీరైతే మమ్మల్ని క్షమించారు. మిమ్మల్ని ప్రేమించకపోయినా, ప్రార్థించకపోయినా, నీ మందిరానికి వచ్చినా రాకపోయినా మీరు మాత్రం మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మాకున్న ప్రతి సమస్య నుంచి విడిపిస్తూనే ఉన్నారు. మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు ప్రభా. మీ కనుపాపలో మమ్మల్ని కాస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మీరు మీ స్వరక్తం ఇచ్చి కొంత సంఘంగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. మీరు మీ ప్రాణాన్ని పెట్టి ప్రభా మమ్మల్ని కొన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తుంది. ఇదిగో ప్రభా, కలువరి శిలువలో మీరు మా కొరకు పొందిన ప్రతి ప్రభా బాధను బట్టి, ప్రతి శ్రమను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. ఏమిచ్చినా మీరు రుణాన్ని తీర్చి కేవలం మా నోటితో మా జీవ బలాన్ని అర్పించి మా స్తుతులు సమర్పిస్తూ ఉంటాం. మా స్తుతుల మీద ఆశీర్వదించు, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ స్తుతి అర్పణ మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. కాన్ఫర్